హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. జనసేన పార్టీ నుంచి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ని సంబంధించినటువంటి దాన్ని సస్పెండ్ చేస్తారా లేదా అన్న దాని మీద ఒక వివరణ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. దాని మీద మాట్లాడడానికి మనతో పాటు జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. నమస్తే. చూడొచ్చు, కొద్దిసేపటి క్రితమే ఒక లెటర్ కూడా రిలీజ్ అయింది. జనసేన పార్టీ అరవ శ్రీధర్ కి సంబంధించినటువంటి ఇష్యూలో వచ్చినటువంటి ఒక కీలక అంశం అనుకోవచ్చు. ఎలా చూస్తారండి దీన్ని? ఒకసారి మనం చదువుదాం అన్న ఫస్ట్ ఒకసారి చదవండి. రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చినటువంటి ఆరోపణకు విచారణ కమిటీ వేశారట. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ప్రచార మాధ్యమాల్లో వచ్చినటువంటి వార్తలు, ఒక మహిళ చేసినటువంటి ఆరోపణలు విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. ఈ అంశంపై 3 సభ్యులతో కమిటీని నియమించబడినది. శ్రీ శివశంకర్ గారు, శ్రీమతి తంబళపల్లి రమాదేవి, టిసి వరుణ్ ఈ కమిటీలో ఉన్నారు. శ్రీ అరవ శ్రీధర్ 7 రోజుల్లోగా ఈ కమిటీ ముందు హాజరయ్యి వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కమిటీ సదరు ఆరోపణలపై నిజానిజాల విచారణ చేసి పార్టీకి నివేదిక అందిస్తుందని, నివేదిక పరిశీలన చేసి తుది నిర్ణయం వెలువడే వరకు అరవ శ్రీధర్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేయడం అయినది. అంటే పార్టీ నుంచి కొద్ది రోజులు అతన్ని సస్పెండ్ చేసినట్టుగా కూడా అనుకోవచ్చు. మనం వాస్తవానికి జనసేన పార్టీ వైఖరిలో చాలా మార్పు వచ్చింది. ఇంతకుముందు ఏ చిన్న ఆరోపణ వచ్చినా వెంటనే సస్పెండ్ అనే దగ్గర నుంచి ప్రతిదీ విచారణ చేయాలి. ఎస్పెషల్లీ కొవ్వూరు టీవీ రామారావు సస్పెన్షన్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పునరాలోచనలో పడ్డారు. సో ఏకపక్షంగా సస్పెండ్ చేయటం వల్ల క్యాడర్లో ఒక రకమైన నిస్సత్వ నిస్తేజం అలముకుంటాయి. సో ఏం చెయ్యాలో ఏం చేయకూడదో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసినట్టు అవుతుంది. కాబట్టి ఏదైనా ఒక తప్పు జరిగితే దాని మీద వెంటనే విచారణకు ఆదేశించి ఆ విచారణలో నిజాలు తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవడం వేరు. ఇవాళ ఇతని మీద ఆల్మోస్ట్ సస్పెండ్ చేసినట్టు ఇతన్ని. సస్పెన్షన్ పదవి రాశారా? సస్పెన్షన్ అనేది చేయలేదు, కానీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అనేది మాత్రం రాసుకో. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు. అంటే సస్పెండ్ చేస్తున్నాము అనే అంశాన్ని ఎప్పుడు చెప్తారంటే ఈ విచారణ తర్వాత, విచారణలో ఇతను తప్పు ఉంది అని తేలితే గనక ఇమ్మీడియట్ గా ఇతన్ని సస్పెండ్ చేస్తారు. అవసరమైతే పార్టీ నుంచి బహిష్కరిస్తారు కూడా. నిజంగా అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఆ అమ్మాయిని బెదిరించి బలవంతం చేసి ఆ అమ్మాయిని అనుభవించుంటే, ఆ రకమైన పరిణామాలు ఉంటే, అవి వాస్తవాలు అయి ఉంటే ఖచ్చితంగా పార్టీ నుంచి బహిష్కరించిన మీరు ఆశ్చర్యపోకర్లా. కానీ అక్కడ జరిగిన వ్యవహారం ఏంటి? ఇది ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద జరిగింది. మనకు సమాచారం అందుతున్న మేరకు ఆ అమ్మాయి ఇతన్ని ట్రాప్ చేసింది. ట్రాప్ చేసిన తర్వాత ఇతను వాస్తవానికి ఎమ్మెల్యే అతని నేను లోకల్లో కూడా విచారించిన తర్వాత నాకు కొంత ఇన్పుట్స్ వచ్చినాయి. తను సర్పంచ్గా పనిచేసి ఇంత స్థాయి లేదు అతనికి. అంత ఒకరిని బెదిరించడము, ఒక అవినీతికి పాల్పడే ధైర్యము ఇట్లాంటివి లేవు అతనికి. అతను ఒక సాధారణమైన వ్యక్తి, కామన్ మెన్. అలాంటి కామన్ మెన్కి ఇవాళ ఇవ్వడం జరిగింది. సో అతని దగ్గర నేను రైల్వే కోడూరులో అనేక మంది పత్రికా ప్రతినిధులు, ఇతర వర్గాల ప్రతినిధుల్ని నేను అడిగినప్పుడు అతనికి అంత స్థాయి లేదండి. ఆ అమ్మాయి అతన్ని ట్రాప్ చేసింది, ఆ ట్రాప్ లో పడ్డాడు. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు చాలా క్లోజ్ గా ఉన్నారు, మాట వాస్తవమే. కానీ ఇక డీప్ ఫేక్ వీడియోలు ఇవన్నీ అని ఇప్పుడు తాతంశెట్టి నాగేందర్ లాంటి వాళ్ళు చెప్తారు, కానీ బట్ అవి కూడా మనం నమ్మశక్యంగా లేవు. వాస్తవాన్ని మనం ఉన్నట్టు మాట్లాడుకోవాలి కదా. కాకపోతే ఇప్పుడు తిరిగి ఏం జరిగింది? బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితికి వచ్చింది. రేప్ చేస్తా అంటే డబ్బుల కోసం దాదాపుగా 25 కోట్లని తాతంశెట్టి నాగేందర్ లాంటి వాళ్ళు అంటున్నారు. 25 కోట్లు కాకపోయినా ఎంతో కొంత డబ్బులు అయితే పెళ్లి చేసుకోమని అడిగింది. అమ్మాయి పెళ్లి చేసుకోమని అడిగింది, కానీ పెళ్లి చేసుకోను అన్నందుకు దాన్ని ఏం చేశారంటే ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసి చేస్తున్నారు. ఏదేమైనా ఇవన్నీ కూడా విచారణలో తేల్తాయి హరీష్. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకపోవటాన్ని మనం అభినందించాలి జనసేన పార్టీ. నిన్నటి నుంచి కొంతమంది బాగా రెచ్చిపోతున్నారు. మీరు ఎప్పుడు సస్పెన్షన్ చేస్తారు, ఇప్పుడు సరే సస్పెన్షన్ చెయ్యాలంటే దానికి సంబంధించి ఇప్పుడు సపోజ్ జానీ మాస్టర్ మీద వెంటనే నిర్ణయం ఎందుకు వెలువడిందంటే, జానీ మాస్టర్ మీద కేసు ఎఫ్ఐఆర్ నమోదైపోయింది. వన్స్ ఒక్కసారి ఎఫ్ఐఆర్ నమోదైపోయిన తర్వాత అధికారికి దాంట్లో వాస్తవాలని ఇంకా పోలీసులు విచారణ చేస్తారు.
వన్స్ ఒకసారి ఆ రకంగా అయిన తర్వాత వెంటనే మనం ఏం చేయడానికి చర్య తీసుకోవాల్సింది, అందుకు తీసుకున్నారు. ఇక్కడ ఎందుకు వెంటనే సస్పెన్షన్ అని గంటలోనే ఎందుకు లెటర్ రాలేదంటే జనసేన పార్టీ వైఖరిలో కొంత మార్పు వచ్చింది. వాస్తవాలు విచారించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలన్న స్పృహ, ఆ రకమైన పద్ధతులు అవలంబించాలనుకున్నారు. ఎక్కడైనా మీరు చూడండి, షోకాజ్ నోటీస్ ఇస్తారు, దీని మీద మీ వివరణ ఇవ్వండి. ఆ వివరణ సంతృప్తిగా లేకపోతే సస్పెండ్ చేస్తారు. ఇక్కడ వివరణ ఇవ్వాలని కూడా కాదు, ఇక్కడ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే వివరణ ఇవ్వాలంటే కొన్ని కనపడుతున్నాయి, అవి డీప్ ఫేకా లేకపోతే నిజమా, ఇవన్నీ కూడా విచారణ చేయాలంటే ఒక్కసారికి ఒక ఫోన్ కాల్తో అయ్యేది కాదు. అందుకోసం ట్రబుల్ షూటర్ శివశంకర్ గారిని మళ్ళీ రంగంలోకి దించారు. ట్రబుల్ షూటర్ శివశంకర్ గారు ఆయన విచారణ చేయడంలో నిష్పక్షపాతంగా విచారణ చేస్తారు. ఆయనకి పేరు, ఆయన జీవన పర్యంతం ఆయన ఉద్యోగం చేస్తున్న రోజుల్లో కూడా ఎవరికి తల వంచని వ్యక్తి. ఆయన ఎవరికి తల వంచని వ్యక్తి, స్ట్రిక్ట్ గా ఆయనకు ఆఫీసర్ గా మంచి పేరు ఉంది, నిజాయితీగా ఉంటాడు, స్ట్రిక్ట్ గా ఉంటాడు. పెద్ద పెద్ద అనేక మంది పారిశ్రామికవేత్తలు డబ్బులు ఎగ్గొట్టడానికి పారిశ్రామికవేత్తలు చేసే కుయుక్తులన్నింటిని కూడా బయట పెట్టి వాళ్ళని ముక్కు పిండి వసూలు చేయించాడు ప్రభుత్వానికి ఆయన కమర్షియల్ ట్యాక్స్ లో ఉన్నప్పుడు. సో అలాంటి వ్యక్తి కాబట్టి ఆయనైతే నిష్కర్షగా ఆయన ఎంక్వైరీ చేయగలుగుతాడని ఆయన నేతృత్వంలో తంబళ్లపల్లి రమాదేవి గారు, టీసీ వరుణ్ గారిని మెంబర్స్ గా చేర్చి చేశారు. మంచి పరిణామం ఇది. ఇది ఖచ్చితంగా ఇటు జనసేన పార్టీ చేయవలసిన చర్యనే చేసింది. సో ఇక రాబోయే రోజుల్లో నిజంగా ఆయన నిర్దోష కాదా, దీని వెనక ఎవరున్నారు, నిజంగా ఆమె వెనక ఎవరున్నారు, ఆమెకు అన్యాయం జరిగితే ఆ ముందు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయాలి కదా, చేయలేదు. అక్కడికి వెళ్ళింది. ఆమె చెప్పేవి కాస్త పొంతన లేనట్టుగా ఉన్నాయి. ఆమెమో చూస్తే ఇంత ఒక చంద్రముఖిలా మారిపోయి, ఇంతకుముందు ఒక శంకర్ రాజు జర్నలిస్ట్ చెప్పాడు, సార్ మనం అసలు చూడలేదు సార్, శంకర్ రాజు చెప్తున్నాడు, వేరే రూపాన్ని, ఉగ్ర రూపాన్ని చూశాను సార్, ఆమె కొట్టింది. అలాంటి భయపడితే భయపడే రకమా? ఆమె పెట్టుకున్న స్టేటస్లు కూడా మన దగ్గరకు వచ్చినాయి. నేను ప్రేమను ఇస్తే తిరిగి నాకు ప్రేమ కావాలి, ప్రేమ రావాలి, రాలేదు, రాకపోతే ఊరుకునే వ్యక్తిని కాదు, నేను చేతులు ముడుచుకుని కూర్చునే వ్యక్తిని కాదు, సినిమా చూపిస్తానని చెప్పుంది అమ్మాయి. అలాంటి స్టేటస్ పెట్టుకొని ఉంది. సో అలాంటి అమ్మాయిని బెదిరిస్తారా, భయపెడతారా, రేప్ చేస్తారా? పైగా అంటే 1.5 year లో 6 సార్లు ప్రెగ్నెన్సీ తీయించుకుందంట. అది టెక్నికల్ గా కూడా అంత పాసిబుల్ కాదని చెప్పి డాక్టర్స్ అంటున్నారు. టెక్నికల్ ఎట్లా పాసిబుల్ అవుతుంది? అంత అమాయకంగా ఎట్లా ఉంటారు వీళ్ళు మనుషులు? సో కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశాలు. డెఫినెట్ గా లోతుల్లోకి వెళ్ళి విచారించాలి. ఆ అమ్మాయిని అక్కడ నిలబెట్టి కూర్చోబెట్టి వెనకుండి ఎవరు నడిపిస్తున్నారు ఈ షో అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. మొత్తానికి అది కమిటీలో అన్ని వివరాలు, అన్ని నిజాలు కూడా బయటకు వచ్చేటువంటి. ఏదేమైనా ఒక మంచి పరిణామం అనుకోవచ్చు. జనసేన పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే పైనే ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు చాలా సిన్సియర్ గా జనసేన పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకుందని కూడా అనుకోవచ్చు.